బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా ఆడుతున్నారు కంటెస్టెంట్స్? పర్వాలేదు బాగానే ఆడుతున్నారు. ఈసారి సీరియల్ వాళ్ళని ఎక్కువ పెట్టారంటున్నారు. సీరియల్ ఎక్కువ కన్నడ వాళ్ళని పెట్టారు కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చా మరి ఈసారి? అనుకోవచ్చు. పాత హీరో ఆదిత్య ఓం ఇందులో ఉన్నాడు కదా, మరి తనకి ఇప్పుడున్న షోతో ఫేమ్ వస్తుంది అంటారా మరి? రాదు. రాదా? ఎందుకని? సైలెంట్ గా ఉన్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు కదా. ఎవరు బాగా ఆడుతున్నారు అయితే? విష్ణుప్రియ బాగా ఆడుతుంది, సీత కిరాక్ సీత బాగా ఆడుతుంది, విష్ణుప్రియ మణికంఠ బాగా ఆడుతున్నాడు. మణికంఠ సింపతి గెయిన్ చేస్తున్నాడు. బాగా ఆడుతున్నాడు, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అంటే అలా సింపతి గెయిన్ చేసుకుంటే బయట ఓట్లు పడతాయి అంటారా? పడవు. మరి సింపతి యూజ్ చేయొద్దు కదా. సింపతి ఏమి తన జీవితంలో జరిగింది చెప్పాడు అంతే. తర్వాత తన గేమ్ తను ఆడుకుంటున్నాడు, బాగుంది. కిరాక్ సీత ఊరికనే గొడవలు పడుతుంది లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. మరి విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల ఉన్నది అంటారా? అలాగే ఉంది. బయట చూస్తే చాలా సందడిగా అనిపిస్తుండే, మన లోపల సైలెంట్ గా ఉంది. ఇంకా వారం పోతే అప్పుడు తను తెలుస్తుంది, కానీ బాగా ఆడుతున్నారు. ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, మరి ఈ సీజన్ లో కూడా లవ్ స్టోరీ ఉంటుంది అంటారా? ఆ లవ్ స్టోరీ మాకు తెలియదు. లేదు. ఈ వీక్ లో ఎవరు బయటకు వెళ్తారు అనుకో? ఈ వీక్ లో పృథ్వీ గాని ఆదిత్య ఓం గాని అనుకుంటున్నాను. ఆదిత్య ఓం వెళ్ళిపోతారు. శేఖర్ భాష మధ్యలో జోక్ చేస్తున్నాడు కదా, అర్థం బాగుంటున్నాయి. ప్రేరణ కూడా శేఖర్ భాషకి తగ్గట్టుగా జోక్లు వేస్తుంది కదా. అదే బాగుంది, శేఖర్ భాష జోక్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ.